హాయ్, ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఈరోజు కొంచెం డీటెయిలింగ్గా బిగినర్స్ కోసం నేను తీసుకొస్తున్న ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే పేపర్ క్యాన్వాస్ దీని హెడ్లైన్. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాము, ఎట్లా కట్ చేస్తాము, ఎట్లా స్టిచ్ చేస్తాము, ఏ మెటీరియల్కి ఎలాంటివి యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా మనకి ఈ అప్కమింగ్ పార్ట్ 2, పార్ట్ 3లో మీరు కంటిన్యూగా నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. బిగినర్స్ కానీ మాత్రమే కాదండి, ఆల్రెడీ టైలర్స్ అయి ఉండేవాళ్ళు, తర్వాత చాలామంది ఇంట్లోనే కుడుతుంటారు కదా, వాళ్ళకి సరైన అవగాహన ఉండకుండా చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి. ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే, ఇలా ఇంత కష్టపడి స్కాలప్ డిజైన్ పెట్టి మనం బ్లౌజ్ కుట్టాం, కరెక్టా? ఇప్పుడు ఈ బ్లౌజు ముందరంతా ఇట్లా చూడండి, ఇదిగో ఇలా మొత్తం రింకల్స్ వచ్చేసింది. పైన క్లాత్ పైన సపరేట్, కింద క్లాత్ కింద, దాంతోపాటు ఇదిగో ఇట్లా పిగిలిపోయింది, ఇట్లా పిగిలింది. ఇలా పిగలకుండా కుట్టడానికి ఏం చేయాలి, ఏం క్యాన్వాస్ వాడితే అలా బ్లౌజులు పిగలకుండా ఉంటాయి, ఎలా దాన్ని సెట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి కానుంచి మీకు పూర్తి డీటెయిలింగ్ వీడియోని నేను అందించబోతున్నాను. సో ఇన్ని రోజులు నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేసి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయ్యేలాగుంటే నా వీడియోస్ని పంపించండి. సో నేను జెన్యూన్గా ఉన్నట్లు ఓపెన్గా చెప్తాను అనుకుంటున్నాను. చూడండి, ఇదిగో ఇది కూడా ఇంత హెవీగా వర్క్ చేయించుకొని దీనికో 2000, దానికో 3000, చీరకో 3000, ఇలా ఇంత 3000, 4000, 5000, మళ్ళీ కుట్టుకూలీలు ఇన్ని పెట్టి ఈ బ్లౌజ్ రెడీ చేసుకుంటే ఒకే ఒక్కసారి వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా అయితే దాని పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఇదిగో ఇలా దాపెట్టే ఏరియా కూడా కాదు, వెనక పక్క ఇలా అయితే ఏం చేయాలి, సైడ్స్ అసలు ఇలా కాకుండా ఏం చేయాలి, ఇలా ఎందుకు అవుతున్నాయి, ఈ డీటెయిలింగ్స్ అన్నీ కూడా నా వీడియోలో ఉండబోతున్నాయి. సో మరి వీడియో చూసేద్దామా? వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బ్లౌజిఫై ఛానల్ని ఎంకరేజ్ చేయండి. రండి చూద్దాం వీడియో. ఫస్ట్ ఇప్పుడు నేను ఏ క్యాన్వాస్లు వాడతాను అనేది చూపిస్తాను. ఇలా ఒక ఫుల్ రోల్, ఇది దేనికి వాడతాను, అసలు దీని థిక్నెస్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ఇంతే. ఇది దేనికి వాడతారు ఫస్ట్ చూసారా, క్లాత్ పైన ఇది ఎలా కనపడుతుందో. ఇలాంటి ఈ పేపర్ క్యాన్వాస్ని మనం దేనికి వాడతామంటే, ఇట్లా డెలికేట్వి వర్క్ చేయిస్తాం కదా, 2000, 3000 పెడతాము, అవి డెలికేట్గా ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. సో అలాంటి బ్లౌజెస్కి, కాకపోతే దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే ఇది వాష్ చేయకూడదు, నాన్ వాషబుల్ ఇట్లుంటుంది. ఇది ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాం కదా, లైనింగ్ కట్ చేసేటప్పుడే లైనింగ్ ఎలా కట్ చేస్తామో అలాగే ఈ పేపర్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ పేపర్ని కట్ చేసుకొని దీన్ని లైనింగ్ని, ఒరిజినల్ పీస్ని ఫస్ట్ లైనింగ్ కింద పక్క పెట్టాలా, పైన ఒరిజినల్ పెట్టాలా, ఇలాగే పెట్టి ఐరన్ చేసుకోవాలి ఒకసారి. అప్పుడు రెండు అతుక్కుంటాయి, అతుక్కొని కొంచెం స్టిఫ్నెస్ని ఇస్తుంది. ఇలా పిగలదు, ఇట్లా పిగలదు, ఇట్లా పిగలకుండా ఉంటుంది. ఈ పేపర్ క్యాన్వాస్ని మనం దీనికోసం మాత్రమే వాడతాము, నెక్ కోసం కాదు, ఓన్లీ స్టిఫ్నెస్ కోసం మాత్రమే వాడతాం. దీంట్లో కూడా వెరైటీస్ వస్తాయి. ఎప్పుడు పేపర్ క్యాన్వాస్ మనం సెలెక్ట్ చేయాలి అంటే ఈ థిక్నెస్ నుంచే మనము దేనికి వాడాలా అనేది చెక్ చేసుకుంటాం. నేను వాడే పేపర్ క్యాన్వాస్లో ఇది ఒక రకం, ఇది దేనికి వాడుతున్నాము అనేది ఇంకోసారి చెప్తాను. ఇలాంటి డెలికేట్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఇట్లా క్లాత్ లేదా ఇలాంటి క్లాత్స్,
ఇలాంటి క్లాత్స్ ఇట్లా ఒక వాష్ తర్వాత మనకి ఇట్లా కుప్ప కుప్ప అవుతాయి, ఇవి సపరేట్ అవుతాయి, ఇలా ఎక్స్ట్రా వస్తాయి. ఇలా ఏవి రాకుండా ఇదిగో ఇట్లా తెలుస్తుందా కుట్ల దగ్గర ఇట్లా ఎక్స్ట్రా వస్తుంది క్లాత్. ఇట్లా రాకుండా ఉండాలి అంటే లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకొని లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో ఈ పీస్ ఉంచి ఐరన్ చేసి దాని తర్వాత స్టిచ్ చేస్తే బ్లౌజ్ కాస్త స్టిఫ్గా వస్తుంది. అయితే ఇదేసి కుట్టిన బ్లౌజులు వాషింగ్కి పనికిరావు, ఓన్లీ డ్రై వాష్. ఇది గుర్తుపెట్టుకోండి. శాంపిల్కి చూపిస్తున్నా చూడండి. ఇది బ్లౌజ్ అనుకోండి, ఇది లైనింగ్, ఇది బ్లౌజ్ పీసు. దీన్ని ఇలా పెడతాం కదా, దీనికన్నా ముందు ఇది ఇట్లా పెట్టుకొని ఇది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలా. ఎక్స్ట్రా పెట్టి కట్ చేసినాం అనుకోండి పక్కనంతా గమ్ము మొత్తం అంతా అంటుకుంటుంది. కాబట్టి ఇది ఎట్లుంది ఇలా కట్ చేసుకోవాలా. సేమ్ ఇట్లా నెక్తో సహా మీరు నెక్ కట్ చేసి ఉంటే నెక్తో సహా అదేముందో అలాగే లైనింగ్ ఎట్లా కట్ చేసి ఉంటే అట్లే కట్ చేసుకోవాలా. తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలా. ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, దీని మీద ఇట్లా పెట్టుకోవాలా. పెట్టుకొని ఫస్ట్ అన్ని పార్ట్స్ ఐరన్ చేసుకోవాలా. బ్యాక్, ఫ్రంట్, క్రాస్ పట్టి, హ్యాండ్స్ మొత్తం అన్నీ ఐరన్ తర్వాత స్టిచ్ చేసుకొని రావాలా రౌండ్గా. ఇది ఒక రకమైన పేపర్ క్యాన్వాస్. నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, నిన్నటి వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు ఇంకొక రకమైన పేపర్ క్యాన్వాస్తో మీ ముందుకు వచ్చాను. ఈ పేపర్ క్యాన్వాస్ స్కాలప్స్ కోసం యూజ్ చేసేది. ఇప్పుడు ట్రెండ్లో ఉన్న స్కాలప్స్ చూడండి. పర్ఫెక్ట్ కట్. మనం ఎక్కడ రౌండ్ ఇస్తే అక్కడ, ఎక్కడ టర్న్ ఇస్తే అక్కడ ఎలా తిరుగుతుంది. ఈ పేపర్ క్యాన్వాస్ రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ నెక్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది మీటర్ 80 రూపీస్ 70 రూపీసో పడుతుంది. దీన్ని రెండు రకాలుగా కుట్టుకోవచ్చు. ఒకటి ఇన్విజిబుల్ లోపల పక్కకి, నేను దీన్ని ఎలా కుట్టాలో కూడా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో చూపిస్తాను. ఇట్లా ఇది ఇన్విజిబుల్. ఇది వేటికి వేస్తామంటే ఇది వేసిన తర్వాత ఇట్లా బయట కనపడకూడదు, ఇట్లా ఉండాల. అట్లా వాటికైతే ఓకే. లేదంటే ఇట్లా ఎక్స్ట్రా ప్యాచ్ లాగానే వేయాల్సి వస్తుంది. ఇట్లా బయటికి కనపడేదైతే ఖచ్చితంగా ఇట్లా కుట్టుకోవాల్సి వస్తుంది. దీని ఫినిషింగ్కి నార్మల్ నెక్స్కి వాడే పేపర్ క్యాన్వాస్ ఫినిషింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. రోలే మనకి దగ్గరగా 3000 పడుతుంది. ఇది జిఎస్ఎం అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇది థిక్నెస్తో పాటు గమ్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు గమ్ షైన్ తెలుస్తుందా? ఇంకా జూమ్లో చూపిస్తాను చూడండి. గమ్ షైన్ చూడండి. కానీ మస్ట్ అండి, ఇది అందరికీ కావాల్సింది. ప్రతి టైలర్ యూజ్ చేయాల్సిన క్యాన్వాస్ ఇది. ఖచ్చితంగా పెట్టుకోవాలా. ఇలా ఉంటుంది. ఇది మనకి క్లాత్ మీద వేసినప్పుడు ఎంత తిక్కుగుందో కనపడుతుందా? జూమ్లో చూడండి. మన క్లాత్ అసలు కనపడదు, అంత తిక్కుగుంటుంది. అందుకోసమే దీంట్లో షార్ప్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇది నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో మీకు నెక్ కట్ చేయడం ఎలా, ఐరన్ చేయడం ఎలా, తర్వాత దాన్ని స్టిచ్ చేయడం ఎలా అనేది కంటిన్యూటీ వీడియో పెడతాను. మీరు దాన్ని ఫాలో చేయండి. మనము ఇలా ఫోల్డ్ చేసి ఇలా అంటే చూడండి, ఫుల్ షార్ప్ సౌండ్ వినపడుతుందా? ఆల్మోస్ట్ క్లాత్ లాగా ఉంటుంది.
ఇప్పుడు దీంట్లో మనము కట్ వర్క్ షేప్స్ కట్ చేయాలా అంటే ఎట్లా కట్ చేయాలా ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను శాంపిల్ చూపిస్తాను చూడండి. ఒక చిన్న పీస్లో ఎట్లా చేయాలనేది చూపిస్తున్నా. బ్లౌజ్ మనం ఆటోమేటిక్గా ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలా. తర్వాత ఎక్కడ కావాలో అక్కడ మార్క్ వేసుకోవాలా. మనకి ఇలా కావాలనుకోండి, కనపడడం లేదు కదా, ఇట్లా మార్క్ వేసుకున్నామా, దీన్ని తీసుకొచ్చి మనము మన పేపర్ క్యాన్వాస్ పైన ఇలా పెట్టుకుంటాం. క్లోజ్ ఉన్న దగ్గర క్లోజ్ ఎటుపక్క వస్తుందో అటుపక్క, ఇక్కడ ఇటుపక్క కొంచెం వదిలేసి ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ నెక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది చూసుకోవాలి. మనము కట్ వర్క్ షేప్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. జస్ట్ ఇట్లా ఒక శాంపిల్ చిన్న పీస్లో చూపిస్తున్నాను నేను. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ నెక్స్ట్లో నేను చేసేటప్పుడు మీరు చూడొచ్చు కట్ వర్క్స్ ఎట్లా నేను కుడుతున్నాను అనేది. బట్ ఈరోజు అయితే నేను చిన్న శాంపిల్లో చూపిస్తున్నాను. మనం ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా బ్యాక్ కట్ చేసుకుంటాం, మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకుంటాం. తర్వాత కట్ వర్క్ షేపు ఇట్లా కావాలా, ఈ షేప్లో మనకి కట్ వర్క్ షేప్ కావాలనుకోండి, అంటే డైమండ్లో కావాలనుకుందాం. సో డైమండ్లో కావాలనుకున్నప్పుడు మనము ఇలా క్లాత్ క్యాన్వాస్ని ఫోల్డ్ చేసుకున్నాం. ఏంటిది, ఏం క్యాన్వాస్? కట్ వర్క్కి యూజ్ చేసే క్యాన్వాస్. సో దాన్ని అలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలా. ఇది ఎంత తీసుకోవాలా అంటే బ్లౌజ్ ఎంత ఉంటే అంత తీసుకోకూడదు, మనం షోల్డర్ని బట్టి తీసుకుంటాం. ఇప్పుడు ఇలా ఉందా, ఈ విడ్త్ ఇక్కడ తెలుస్తుంది మనకి, మీకు కనపడటం లేదు బట్ నేను ఇంకోసారి చూపిస్తాను. ఇట్లా పెట్టుకొని ఫస్ట్ ఇట్లా ఒక మార్క్ వేసుకొని తర్వాత దీన్ని ఇలాంటివి వస్తాయి. సో వీటితో మనం ఏ షేప్ అయితే అటుపక్క గీసామో అది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇలా మీకు కూడా కనపడుతుంది అనుకుంటున్నా. ఇలా షేప్ ఇట్లా షేప్ వస్తుంది చూడండి. ఇట్లా షేప్ వచ్చిందా, తర్వాత దీన్ని తీస్తే దీని మీద కూడా మనకి అదే షేపే ఉంటుంది. ఈ షేప్ని నేను పెద్ద పేపర్లో ఎలా కట్ చేయాలో చూపిస్తున్నా. ఈ మాత్రం పేపర్ని నేను పేపర్ విడ్త్ ఇంత తీసుకుంటాను ఖచ్చితంగా. డబల్ ఫోల్డ్ కట్ వర్క్కి నేను ఇట్లా డబల్ ఫోల్డ్ చేశాను. తర్వాత అదే షేప్ని మనం మెజర్ తీసుకున్న షేప్ని టేప్ పెట్టుకుంటాము. నెక్ ఎక్కడికో అక్కడికి ఇలా మార్క్ వేసుకుంటా. నేను జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను మీకు. మనం ఇందాక చిన్న పీస్లో ఇట్లా కట్ చేసాం, ఇలా మార్క్ వేసుకున్నాం. ఇలా మార్క్ వేసుకున్నాం ఆ చిన్న పీస్లో. సో చిన్న పీస్లో ఇలా మార్క్ వేసుకున్నాం. ఇది మనకి పర్ఫెక్ట్ కదా. దీనికన్నా కిందకి డౌన్ సైడ్లో 1/2 ఇంచ్కి ఇట్లా ఇంకో లైన్ వేసుకొని వస్తాం. ఇట్లా ఇలా డౌన్కి, ఇది ఎగ్జాక్ట్ మనకి ఇది డౌన్. దీంట్లో ఇట్లా మార్క్ వేసుకొని వచ్చిన తర్వాత ఇలాంటి స్కేల్స్ వస్తాయి కట్ వర్క్ కుట్టడానికి. కట్ వర్క్ కుట్టాలంటే ఈ స్కేల్ కంపల్సరీ కావాలా. కట్ వర్క్ కావచ్చు, స్కాలప్ కావచ్చు, ఏదైనా కుట్టాలంటే మనకి ఈ స్కేల్ కంపల్సరీ కావాలా. ఇక్కడ ఎప్పుడు 1 ఇంచ్ వదిలేసి మనం మార్కింగ్ చేసుకోవాలా. దాంతోపాటు ఇట్లా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టుకోవాలా. అంటే ఈ ఎడ్జ్ నుంచి ఇలా పెట్టుకొని
ఇట్లా మార్క్ వేసుకోవాలి. నాకు ఇదంతా రౌండ్ ఏం వద్దు, జస్ట్ ఓన్లీ ఇక్కడ మాత్రమే చాలు. అప్పుడు ఈ కార్నర్ వరకు వచ్చి ఇలా టాప్ సైడ్ తీసుకొని వదిలేస్తాం. లేదు టోటల్గా రౌండ్ కావాలా, ఈ లైన్ని దాటకుండా, ఇప్పుడు మనం ఏదైతే స్కాలప్స్ చేస్తున్నామో అది ఈ లైన్ని దాటకుండా రావాలా. దాంతోపాటు మనకి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఇట్లా క్రాస్ అయిపోయి ఇట్లా స్ట్రైట్ అంతే, ఇట్లా రావాలా. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇంత ప్లేస్ వదిలినామంటే మనం ఆల్రెడీ కుట్లకి ఒక 1/2 ఇంచు పట్టుకుంటాం. 1/2 ఇంచు పట్టుకున్నాక ఇది ఇట్లా నీట్గా షేప్ వస్తుంది. ఇక్కడ కూడా ఇట్లా తీసుకొని వచ్చినాం అనుకో, అప్పుడు కుట్లకు పట్టుకున్నప్పుడు ఇది గలీజు కనపడుతుంది. కాబట్టి అట్లా తీసుకోకూడదు. ఇక్కడికి ఎండ్ చేసుకొని ఇది ఇట్లా స్ట్రైటే రావాలా, ఇలా రావాలా, ఇట్లా. అప్పుడు కరెక్ట్గా షేప్ వస్తుంది. సరే, ఈ షేప్ ఎట్లా వస్తుందనే చూద్దాం, కట్ చేసి చూపిస్తాను. నాకు ఇక్కడ ఒక్కటే కావాలన్నాను కదా, ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు. ఇంకోటి మర్చిపోయినా, ఇదిగోండి, ఇది పర్ఫెక్ట్ కదా. దీనికన్నా ఇంకొక 1/2 ఇంచు, దీనికన్నా ఇంకొక 1/2 ఇంచు ఇట్లా ఇంకొక లైన్. ఇది ఎందుకు ఎక్స్ట్రా, మనం ఎక్కడ కట్టిస్తామో అక్కడ కరెక్ట్గా ఇట్లా. ఇప్పుడు కింద ఒక్కటే అంటే ఇది ఒక్కటే పెట్టుకోవాలా, లేదు ఇదంతా కావాలంటే ఇదంతా కూడా ఇట్లా కట్ చేసుకొచ్చుకోవాలి. ఇక్కడ ఒక్కటే చాలంటే ఇది జస్ట్ ఇట్లా స్ట్రైట్గా ఇలా స్ట్రైట్ కట్ చేసుకుంటే షేప్ ఇట్లా వస్తుంది. ఈ షేప్ ఎట్లా కనపడుతుంది కుట్టిన తర్వాత, ఇట్లుంటుంది. ఇట్లా కింద ఒక్కటే కావాలంటే ఇక్కడ వరకు స్టాప్ చేసుకోవాలా, లేదు మొత్తం కావాలా, అప్పుడు మళ్ళీ నేనైతే అలాగే కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే గుండు పిన్నులు పెట్టుకోవాలా, అటు ఇటు కదలకుండా షేక్ అవ్వకుండా క్లీన్గా వస్తుంది. నేను ఈ పర్ఫెక్ట్ వీడియో ఇది నెక్స్ట్ కుట్టేటప్పుడు మీకు నా కమింగ్ అప్ వీడియోస్లో ఫుల్ వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా నా వీడియోస్ అన్నింటినీ ఫుల్ వీడియోస్ని చూడండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వస్తుంది. ఫుల్ కట్ వర్క్ కావాలంటే ఇలా వస్తుంది. లేదు నాకు ఫుల్గా ఏమొద్దు, జస్ట్ కింద ఒకటే కావాలంటే కింద. బట్ కట్ వర్క్ మార్కింగ్ చేసుకునే స్టైల్ అయితే ఇలాగే ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా, యూజ్ అవుతుంది అనిపిస్తుందా? సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ని చూడండి, మీకు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ అప్లో నార్మల్ నెక్స్ట్కి యూజ్ చేసే క్యాన్వాష్ ఎలా ఉంటుంది, దానిలో వెరైటీస్ ఏంటి, అది ఏం చేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్స్ వస్తాయి అనేది నేను డీటెయిలింగ్ వీడియో పెట్టబోతున్నాను. సో నా వీడియోస్ అన్నింటినీ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.